హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. పూర్ణం బూరెలు తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి శనగపప్పు నానబెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఇది ఉడకబెట్టేసుకున్న తర్వాత చెప్తాను. పప్పు ఇలా ఉడికింది, వాటర్ లేకుండా వంపేసుకోవాలి. వాటర్ అన్నీ ఇది మిక్సీ వేసుకోవాలి. కొంతమంది అయితే ఇందులోనే బెల్లం వేసి పాకం పట్టుకుంటారు. అలా చేయకుండా బెల్లం, దీనికి సరిపడా బెల్లం వేసుకొని మిక్సీ చేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. ఇలా శనగపప్పుని మిక్సీలో వేసుకున్నాక ఇందులోనే యాలక్కాయలు వేసేసుకొని బెల్లం వేసేసుకోవాలా. ఇలా బెల్లం వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఇలా పూర్ణం పిండి రెడీ అయింది. ఇలా ఉండ చేసుకుంటే అక్కడ వస్తుంది. ఇలా అయితే ఇలా పప్పు మిక్సీలో వేసుకున్నాక ఇలా బెల్లం వేసుకుంటే పల్చగా అవడం అలాంటివి ఏమి ఉండవు, ఉండ బాగా వస్తుంది. పూర్ణం రెడీ అయింది. ఇప్పుడు పప్పు ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక మనం బియ్య పిండి కలుపుకుందాం. బియ్యం వేసుకుంటే గట్టిగా వస్తాయి, బియ్య పిండి వేసుకుంటే మెత్తగా వస్తాయి బూరెలు. రుబ్బుకొని మినపప్పుని ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నాం కదా, ఇడ్లీ పిండిలాగా రుబ్బుకున్నాం. దీనిలో బియ్య పిండి కలుపుకుందాం. అప్పుడు బూరెలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇడ్లీ పిండిలాగా మనం రుబ్బు పెట్టుకున్నాం కదా, ఇందులోనే షుగరు, ఉప్పు వేసేసుకున్నాను. కొంచెం టేస్ట్కి సరిపడా బియ్య పిండి వేసుకోవాలి. బియ్యము ఒకటికి ఒకటి, మినపప్పుకి ఒకటికి ఒకటి బియ్యం వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి. ఇలా బియ్య పిండి వేసుకుంటే మెత్తగా ఉంటాయి బూరెలు. ఇలా కలుపుకున్నాక వాటర్ తక్కువైతే వాటర్ వేసుకోండి. ఇది కొంచెం మందంగానే ఉండాలి పిండి, పూర్ణం విడిపోకుండా ఉండటానికి. పూర్ణాలు వేసుకుని చూపిస్తాను. ఇప్పుడు ఉండలు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకున్నాం. ఇలా ఉండలు చేసుకుని అన్ని ఇందులో వేసుకొని అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా పూర్ణాలన్నీ వేసుకున్నాం కదా, ఇంకో సైడ్ తిప్పుకుందాం. చిన్నవి కావాలని చిన్నవి కూడా వేసుకోవచ్చు. నేను పెద్ద సైజు వేసా. జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేకపోతే విడిలిపోతాయి. లోపల పూర్ణం అంతా వచ్చేస్తుంది. పూర్ణాలు రెడీ అయినాయి. అన్నీ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇంకా అన్నీ వేసేసుకున్నాం. ఇలాగే చేత్తో కొన్ని ఇలా స్పూన్ తీసుకుంటే తోకలు అలాంటివి రావు. ప్రసాదం పూర్ణం బూరెలు రెడీ అయినాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.